హాయ్, నేను మీ జగదీష్ కృష్ణ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్ అంటే ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో మనకు చెప్తున్న విషయం ఏమంటే సైబర్ అటాక్, డిజిటల్ అరెస్ట్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు వింటూనే ఉన్నాము. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మనకి బెంగళూరులోని టెక్కి 11 crores అట్ ఏ టైం ఒకేసారి 11 crores తనది లూటీ చేయబడింది త్రూ సైబర్ అటాక్. అసలు ఈ సైబర్ అటాక్ ఏంటి అనేది ఇప్పుడు నేను వివరిస్తాను. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక సైబర్ క్రైమ్. ఇందులో నేరస్తులు మేమే ప్రభుత్వ అధికారులం అంటూ ప్రజల దగ్గర నుండి డబ్బులు కొట్టేస్తారు. వారు మీకు కాల్ చేసి మీరు అరెస్ట్ అవుతున్నారు, మీ పైన కేసు నమోదైందని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీడియో కాల్ చేసి మీ ఫోటోలు ఉపయోగించి మీరు అరెస్ట్ అవుతున్నట్టు చూపిస్తారు. సైబర్ నేరగాళ్ళు ప్రజలను ఎలా మభ్యపెడతారు? 1. ఫోన్ కాల్స్. నేరస్తులు మేమే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ మరియు పోలీస్ అధికారులం అంటూ పరిచయం చేసుకుంటారు. 2. వీడియో కాల్స్. వారు మీకు వీడియో కాల్ చేసి మీ ఫోటోలను చూపించి మీరు అరెస్ట్ అవుతున్నట్టుగా భ్రమపెడతారు. 3. SMS. వారే మీకు మెసేజ్ పంపించి మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, మీ పాస్పోర్ట్ రద్దయిందని భయపెడతారు. 4. సైబర్ నేరగాళ్ళు మీకు మెయిల్ పంపించి మీ పైన కేసు నమోదైంది, మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని భయపెడతారు. సైబర్ నేరగాళ్ళ నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి? అన్నోన్ కాల్స్కి సమాధానం ఇవ్వకండి. 2. అన్నోన్ వీడియో కాల్స్కి సమాధానం ఇవ్వకండి. 3. మీకు ఏవైనా అన్నోన్ నంబర్ నుంచి SMSలు, ఈమెయిల్స్ వస్తే దానికి రిప్లై ఇవ్వకండి. 4. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వంటి వివరాలను అన్నోన్ వ్యక్తులకు పంపకండి. 5. సోషల్ మీడియాలో మీ పర్సనల్ డీటెయిల్స్ వంటివి ఎవరితో పంచుకోకండి. సోషల్ మీడియా ఏవేవంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇలాంటి వాటిలో మీ సమాచారాన్ని పంచుకోకపోవడం చాలా ఉత్తమం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ జగదీష్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.